వారికి రంగుల ప్రపంచం కనిపించదు. ఈ మాయా లోకాన్ని వాళ్ళు చూడలేరు. దేవుడు చేసిన తప్పుతో తిప్పలు పడుతున్నారు. పరీక్షల టైంలో కూడా పస్తులుంటున్నారు. లోకాన్ని చూడలేరు కదా, ఏం చేసినా అడిగేవాళ్లు ఉండరని తిండి సరిగా పెట్టడం లేదు వార్డెన్లు. దారుషిఫాలోని సర్కార్ బ్లైండ్ స్కూల్లో విద్యార్థుల కష్టాలపై స్పెషల్ స్టోరీ. ఇది హైదరాబాద్లోని సర్కార్ బ్లైండ్ స్కూల్. సాలార్జంగ్ మ్యూజియం దగ్గరలోని దారుషిఫాలో ఉంది. ఇక్కడ 100 మందికి పైగా అంధ విద్యార్థులు చదువుకుంటున్నారు. పరీక్షల సమయంలో పుస్తకాలతో కుస్తీలు పట్టాల్సిన విద్యార్థులు ప్రస్తుతం పస్తులుంటున్నారు. కడుపు మార్చుకుని పరీక్షలు రాస్తున్నారు. నెల రోజులుగా హాస్టల్లో ఫుడ్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు కడుపు నిండా తినటం లేదు. ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారుతో తినలేక పస్తులుంటున్నారు. ఒక విద్యార్థికి కొంచెం కళ్ళు కనిపిస్తుండటంతో విషయం బయటపడింది. తమకు కళ్ళు కనిపించకపోవడంతో అలాగే తింటున్నామని చెబుతున్నారు అంధ విద్యార్థులు. ఇక్కడ మా హాస్టల్లో ఫుడ్ బాగుండదు. ఫుడ్ ప్రాబ్లం మేము చాలా రోజులు 15 రోజుల నుంచి మాకు ఫుడ్ మంచిగా ఇవ్వడం లేదు. వాటర్ ట్యాంకులు బాగాలేవు. వాటర్ ట్యాంకులు కడిపించమని చెప్పినా కూడా వాటర్ ట్యాంకులు ఎన్నిసార్లు గడిపించలేదు. ఇంకా ఫుడ్లో పురుగులు రావడం, ఆ కూరగాయలు క్వాలిటీగా లేకపోవడం, ఇంకా స్కాలర్షిప్ ఇప్పటివరకు రాలేదు. మేము ఎంత చెప్పినా కానీ ఏవి పట్టించుకోవట్లేదు. మేము వాటర్ రోజు తాగుతున్నాం, కానీ ఆ వాటర్ కూడా వాటర్లో ఎక్కడి నుంచి ఎట్లా పురుగులు వస్తున్నాయో మాకు తెలియదు సార్. ఆ ట్యాంక్స్ లాస్ట్ టైం అంటే జూలైలో కడిగారు అంతే సార్. మేము చెప్పడము వాళ్ళు చేస్తామని చెప్పారు సార్. మేడం చేపిస్తాము కడిగిస్తా అని చెప్పారు సార్, కానీ ఇప్పటివరకు కడిగించలేదు. మెస్బెల్ కొడితేనే అంధ విద్యార్థులు భయపడుతున్నారు. అన్నంలో పురుగులతో పాటు రాళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. ఇక ఏళ్లు గడుస్తున్నా వాటర్ ట్యాంక్ క్లీన్ చేయకపోవడంతో కలుషిత నీరే తాగుతున్నామని చెబుతున్నారు. ఫుడ్ కూడా బాగుండట్లేదు సార్ సరిగా. అది మేడంకి ఎన్నిసార్లు చెప్పినా సరే మేడం మాత్రం పట్టించుకోవట్లేదు సార్. ఈ బిల్డింగ్ పరిస్థితి బాగాలేదు. వర్షాలు వస్తుంటే కురుస్తూ ఉంటాయి. సంవత్సరం నుండి మేము చెప్తూనే ఉన్నాము దోమల పంపు కొట్టించమని. ఇంతవరకు ఒక్కసారి కూడా కొట్టించలేదు. సంవత్సరం నుండి సుందెలకలు తిరుగుతూ ఉంటున్నాయి రూములలో. మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రిషియన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తుంటాయి వర్షాకాలంలో. ఇక కిచెన్ రూమ్ కు భద్రత లేకపోవడంతో గదిలోకి కుక్కలు, పిల్లులు వస్తున్నాయి. ఈ విషయాన్ని వార్డెన్ కు చెప్పినా పట్టించుకోవట్లేదంటున్నారు విద్యార్థులు. మెస్ సరిగ్గా లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ మాకు ఫుడ్ మంచిగా పెట్టట్లేదు. ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, తినాలి కదా అన్నట్టు బాగాలేకపోయినా కానీ ఇక తిని అడ్జస్ట్ చేసుకొని వెళ్తున్నాము. మేము ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాము. ఇప్పుడు ఫుడ్ తినలేక చాలా కష్టం పడుకుంటూ ఫుడ్ తింటున్నాం. అన్నం బెల్ల అయితేనే ఆలోచించాల్సి వస్తుంది అన్నానికి పోవాలా వద్దని. ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయని అన్నం తినడానికి వచ్చి కొంచెం ఏదో తినేసి వెళ్ళిపోతున్నాం. ఫుడ్ అయితే 15 డేస్ నుంచి ఎవరు అడిగేవాళ్ళు లేరని 15 డేస్ నుంచి ఇష్టం వచ్చినట్టు ఫుడ్ పెడుతున్నారు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, నీటికి 2 times 3 times కంప్లైంట్ చేసినా చేయిస్తామని చెప్తున్నారు. అసలు ఫుడ్ మంచిగా ఇచ్చట్లేదు. సన్న బియ్యం సప్లై చేసి కడుపు నిండా అన్నం పెడుతున్నట్టు సర్కారు చెబుతున్నా దారుషిఫా అంధుల పాఠశాలలో మాత్రం నెల రోజులుగా విద్యార్థులు పస్తులుంటున్నారు. సర్కార్ ఇప్పటికైనా స్పందించి కడుపు నిండా భోజనం పెట్టించాలని అంధ విద్యార్థులు కోరుతున్నారు.